ఇవి మనకి వాటర్ షెడ్స్. అంటే డ్రామాలో మేము చేసే మేజర్గా 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి వాటర్ షెడ్స్, 2 MGNREGS, 3 CLDP ప్రోగ్రామ్స్. దీంట్లో మెయిన్లీ ఇప్పటిదాకా మేము వాటర్ షెడ్స్ చేయడం జరిగింది. వాటర్ షెడ్స్ లో చెక్ డ్యామ్స్, తర్వాత రాక్ ఫిల్ డ్యామ్స్, లూజ్ బౌల్డర్ స్ట్రక్చర్స్, ఇవన్నీ దాంట్లో చేస్తూ పెర్క్యులేషన్ ట్యాంక్ తో పాటు వాటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడానికి పెర్క్యులేషన్ ట్యాంక్స్ యూస్ అవుతాయి. ఇవన్నీ కూడా వాటర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంక్రీజ్ చేయడానికి ఈ వాటర్ షెడ్ స్ట్రక్చర్స్ అన్ని యూజ్ అవుతాయి. అలాగే ఇవన్నీ కూడా అలాగే ఫారం పాండ్స్, కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్ చేస్తూ అలాగే లూజ్ బౌల్డర్ స్ట్రక్చర్స్ అంటే డ్రైన్స్ లో వాటర్ ఫ్లో స్పీడ్ గా ఫ్లో అయిపోకుండా స్టోన్ స్ట్రక్చర్స్ కట్టడం జరుగుతుంది. అలాగే మనం హార్టికల్చర్ ప్లాంటేషన్స్ లో ఏ ప్లాంట్ కి ఆ ప్లాంట్ సెపరేట్ గా మనం సేఫ్టీ గార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ చేత వాళ్ళకు ప్రతి ఎకరానికి 70 మొక్కలు చొప్పున జీడి మామిడి మొక్కలు అవి ఇచ్చి వాటిని అవి వాళ్ళు పెంచుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం MGNREGS లో విలేజెస్ లో ఉండే వర్క్స్ అన్ని కూడా వాళ్ళ చేత వర్క్లు చేయించడం, వాళ్ళకి వర్క్ అలాట్మెంట్ చేయడం అవన్నీ జరిగింది. దీంట్లో మేజర్ గా మనకి రాజీ లేని అంశాలు 5 అంశాలు ఉంటాయి. ఈ 5 అంశాల కింద మనం జాబ్ కార్డు నమోదు, కూలీల వేతనాల చెల్లింపులు, సమానంగా వేతనాల చెల్లింపులు, ఆడ మగ సమాన వేతనం, తర్వాత కాంట్రాక్టర్ని ఇది నిషేధం, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో, ఖర్చు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దానికి పూర్తిగా జనాల ముందు చూపించి ఎంతైతే కరెక్ట్ జరిగిందో దాన్ని మళ్ళీ వాళ్లే సోషల్ ఆడిట్ చేసుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఇండియాలోనే ఇప్పటిదాకా మిగిలిన ఏ డిపార్ట్మెంట్ లోనూ కూడా సోషల్ ఆడిట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ అవ్వలేదు. ఒక్క MGNREGS లో మాత్రమే సోషల్ ఆడిట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయింది. ఇది సక్సెస్ఫుల్ గా జరుగుతున్న సిస్టమ్. ఏంటి ఎన్ని గ్రామాల మొత్తం టోటల్ అన్ని గ్రామాలు మొత్తం 57 మండలాల్లో అన్ని మండలాల్లోనూ జరుగుతుంది. ఇప్పుడు అన్ని మండలాల్లోనూ జరుగుతుంది, ఎక్కడా గ్యాప్ లేదు. తర్వాత దీంట్లో ఏంటంటే ఇప్పుడు పంట కాలువలు, తర్వాత పంట కాలువల్లో గుర్రపడేక తొలగింపు, అలాగే MGNREGS లో మేజర్ గా మొన్నటి నుంచి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసింది వన నర్సరీ పథకం ఒకటి స్టార్ట్ చేసింది. వన నర్సరీ పథకంలో ఈ బండ్ ప్లాంటేషన్ సిస్టమ్ లో బండ్స్ తవ్వించి బండ్స్ అంటే గట్లే పొలం యొక్క గట్లకి గట్ల మట్టి చెట్లు వేసుకోవడానికి సెపరేట్ గా టేకు మొక్కలు, నేరేడు, పనస, జత్రోఫా ఇలాంటి మొక్కలన్నీ కూడా గట్లమ్మట వేసుకోవడానికి మనం మొక్కలు ప్రొవైడ్ చేస్తూ నర్సరీలో వాళ్ళ చేత రైస్ చేస్తూ వాళ్ళని అవి చేస్తున్నాం. ఈ నర్సరీలు కూడా వేరే చోట ఎక్కడి నుంచో తెప్పించే కాస్ట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ప్రతి మండలానికి 1 లేదా 2 నర్సరీస్ సోషల్ ఫారెస్ట్రీ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి నర్సరీలు రైస్ చేస్తూ ఆ మొక్కలన్నీ మనం వీళ్ళకి ప్లాన్ చేస్తున్నాం.